Hello everyone, I'm Dr. Devi, consultant gynecologist in Trust Multispecialty Hospitals. మనందరికీ తెలుసు ఏప్రిల్ 7th is the World Health Day. ఈ ఇయర్ వరల్డ్ హెల్త్ డే మెయిన్ థీమ్ హెల్తీ బిగినింగ్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్. ఇది మెయిన్గా ఫోకసింగ్ ఆన్ ఇంప్రూవింగ్ మెటర్నల్ అండ్ న్యూబార్న్ హెల్త్ కేర్. అసలు మెటర్నల్ అంటే ఏంటి? ఒక ఆడపిల్ల ప్రెగ్నెన్సీ అప్పుడు, చైల్డ్ బర్త్ అప్పుడు అండ్ డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ కేర్ తీసుకున్నది మెటర్నల్ హెల్త్ కేర్ అంటాం. న్యూబార్న్ హెల్త్ కేర్ అంటే డెలివరీ అయిన దగ్గర నుంచి 1 month ఆర్ 6 weeks లోపు తీసుకున్న బేబీ హెల్త్ కేర్ని న్యూబార్న్ హెల్త్ కేర్ అంటాం. అసలు ఈ మెటర్నల్ అండ్ న్యూబార్న్ హెల్త్ కేర్ని ఇండికేట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ ఫ్యాక్టర్స్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే డెలివరీ అప్పుడు ఎవరైనా చనిపోయినా దాన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, పెరినేటల్ మోర్టాలిటీ రేట్ అండ్ చైల్డ్ బర్త్ మోర్టాలిటీ రేట్ అంటే డెలివరీ అప్పుడు కానీ పుట్టిన తర్వాత 48 గంటల్లో కానీ పుట్టిన 1 month లోపు చనిపోయిన పిల్లల వాటి రేట్లని ఇవన్నీ అంటాం. అండ్ మెటర్నల్ మోర్బిడిటీ రేట్. ఇవన్నీ మనం కొన్ని ఫ్యాక్టర్స్ ప్రివెంట్ చేయడం మూలన ఈ మెటర్నల్ అండ్ న్యూబార్న్ హెల్త్ కేర్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. అవేంటి? డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ పోస్ట్ పార్టమ్ అప్పుడు కేర్ తీసుకోవడం. ప్రెగ్నెన్సీ అప్పుడు యాంటీనేటల్ కేర్ అంటాం. దాన్ని ఏంటంటే మనకి పాజిటివ్ రాగానే హెల్త్ కేర్ వర్కర్ని కన్సల్ట్ చేయడం, దానికి సంబంధించిన తర్వాత బ్లడ్ టెస్ట్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, మల్టీవైటమిన్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం అండ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఫాలో అవ్వడం, న్యూట్రిషన్ షెడ్యూల్ ఫాలో అవ్వడం. దాని తర్వాత ఏవైతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఈ షుగర్, బీపీ, ఈ ఫ్యాక్టర్స్ అన్ని రూల్ అవుట్ చేసుకోవడం. అది యాంటీనేటల్ కేర్. స్టిల్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఫాలో అప్ అవ్వాలి. అంటే హోమ్ డెలివరీస్ కాకుండా మనం డెలివరీ మోస్ట్లీ హాస్పిటల్స్లో చేసుకుంటే మనకి న్యూ బార్న్ కేర్ బాగుంటుంది. అంటే అక్కడ పీడియాట్రిషియన్స్ అవైలబిలిటీ ఉంటారు, సెప్సిస్ తగ్గుతుంది. దీని మూలన బోత్ మెటర్నల్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ రేట్ని డిక్రీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మెటర్నల్ హెల్త్ అవుట్కమ్స్ లీడ్స్ టు ద బెటర్ అవుట్కమ్ ఫర్ న్యూ బార్న్. ఈ యాంటీనేటల్ కేర్ అప్పుడు మంచి కేర్ తీసుకుంటే న్యూ బార్న్ కేర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఎమర్జెన్సీ ఆబ్స్టెటిక్స్ కేర్కి కన్సల్ట్ అవ్వడం ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటే. అండ్ మెయిన్ పోస్ట్ పార్టమ్. ఈ పోస్ట్ పార్టంలో ఈ ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పడం, స్పేసింగ్ గురించి చెప్పడం అండ్ మంచి న్యూట్రిషన్ మీద ప్రొవైడ్ చేయడం, ఈ అన్నిటి మూలన ఉమెన్ లాంగ్ టర్మ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూబార్న్ హెల్త్ కేర్. ఈ న్యూబార్న్ హెల్త్ కేర్ అంటే మనం పుట్టిన తర్వాత న్యూ బార్న్స్ని ఎలాగా ఫీడ్ చేయాలి, వాళ్ళ ఇమ్యునైజేషన్ ఫాలో అప్ అవ్వాలి, ఏమైనా వస్తే వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి. ఇవన్నీ ఫాలో అప్ అవ్వడం వలన మనం ఈ మెటర్నల్ అండ్ న్యూబార్న్ హెల్త్ కేర్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. So, sincerely hope that you all follow this advice and bring improvisation in maternal and newborn healthcare. Thank you.